మైక్ అవుతుందా? ఓకే, అందరికి నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా స్కూల్లో 4 సార్లు కొరియర్ సమయం జరిగింది, అందరూ వచ్చారు. కానీ నేను కండక్ట్ చేసే తప్ప నేను కొరియర్ సమయంలో కూడా మొదటిసారి ఇది. నన్ను 15 సంవత్సరాలు గుర్తుంచుకొని నన్ను ఈ వేదిక తీసుకుని చాలా ఆనందిస్తున్నాను. సరే, ఎక్కువ ఏం మాట్లాడాలి, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మాట్లాడితే వేదిక మీద కూర్చోబెట్టి మేమేదో అలా కాదు, అందరూ ఇక్కడ సమానం. ఇక్కడ అందుకని సమానం కింద అందరూ కూర్చొని రౌండ్ వేసుకొని ఇక్కడ కూర్చొని మాట్లాడి బాగుండేది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పిన చదువు ఏమైందనేది అర్థం కాదు. మీరు ముందు మాట్లాడాల్సిందే. మీరు మాట్లాడితే మీరే అసలు మేము బాగా చెప్పాము, అసలు మీరు ఇప్పుడు ఎంత ఏదో బాగున్నారు, చాలా అమెరికా పోయి ఏదో ఒకరిద్దరు చెప్పుకుంటారు. మీ అందరూ చెప్పినటువంటి ఒక్కొక్కరు మాట్లాడించినట్టు ముందుగా సరే ఓకే అంటే మీరు చెప్పింది ఇంతమంది అభినందన తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇంకా అవకాశం వస్తే తర్వాత మాట్లాడుతుంది. మరియు ప్రియమైన విద్యార్థి మిత్రుల కార్యక్రమాన్ని ఇంత మంచి వాతావరణంలో మరి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, సంవత్సరాలు నేను రామకృష్ణ సార్ ఒక సమయంలో వాణిజ్యంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పటి నుండి దాదాపుగా మీరు 5th or 6th క్లాస్ నుంచే మాకు బాగా పరిచయం. మధ్య మధ్య కలుస్తుండ్రు, పరిచయస్తులు చాలా మందిని చూస్తే ఇప్పుడు తెలిసినటువంటి ఇంతకుముందు కలిసినటువంటి మిత్రులు మన మిత్రుల ద్వారా, స్నేహితులు, స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ ద్వారా తెలుసుకొని చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు తెలుసుకొని మేము చాలా గర్వపడుతున్నాం. మరి చెప్పాల్సి వస్తుంది. సరే, మిమ్మల్ని అందరినీ మంచి హోదా, మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ గా బిజినెస్ చేస్తూ మంచి ఎంప్లాయీస్ గా స్థిరపడ్డట్టు తెలుస్తుంది. ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మీకు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు రామకృష్ణ సార్ ఎప్పుడైనా ఇన్విజిలేషన్ గా వస్తే, సోషల్ ఇన్విజిలేషన్ గా రామకృష్ణ సార్ వస్తే మీకు ఆ సన్నిధం తోటి కొన్ని బిట్లు అడిగేటోళ్ళు, చెప్పేటోళ్ళు కూడా. చెప్తే మీకు తెలిసిన బిట్టుని సార్ తప్పు చెప్పేటోళ్ళు, ఎందుకంటే మ్యాథ్స్ సార్ కాబట్టి. ఏంటో చెప్తా కానీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనే ఉంది. ఎక్కువగా నేను చెప్పడం కంటే మీ దగ్గర నుంచి నేను తెలుసుకొని చాలా ఆనందపడాలని ఉంది. నాకు మొన్న నైట్ 8 o'clock వచ్చారనమాట. నాగమణి, మన కిరణ్ వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు. ఆ టైంకి మావడానికి కాబట్టి డాడీ ఇంత నైట్ వస్తుండ్రు వీళ్ళు, అంత అవసరం అంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి అసలు అంటే టీచర్స్ పిల్లలు అనేది అంటే ఎంత రిలేషన్ ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమాత్రం కూడా టీచర్ అంటే రెస్పెక్ట్ అయినటువంటి పిల్లలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో కానీ. సరే, గవర్నమెంట్ స్కూల్లో కొంచెం ఉంటుందిలే కానీ ప్రైవేట్ స్కూల్లో అంతగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏదో రుద్దుతుండ్రు, వెళ్ళిపోతారు యాంత్రికంగా, వీడా వాడా అంటే ఉంది. పిల్లలు వాయిస్ తింటే చాలా మంది, మా పిల్లలు విన్నా కూడా ఎవరిన్నా కూడా రెస్పెక్ట్ లేకుండా పోతుంది. కానీ మీరు దాదాపు 18 years అయినప్పటికీ కూడా ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఇంకా వస్తుంది అంటే సార్ అన్నట్టు అందరూ మాట్లాడేసారు అన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కసారి 6 సబ్జెక్ట్ అంటే 6 సార్లు మాట్లాడాలి అంతే. అది మాట్లాడిందైనా సరే, ఎవరైనా చెప్పిందైనా సరే, సబ్జెక్ట్ తెలుగే, హిందీ ఇంగ్లీషే, సైన్స్ అంతే. ఎవరి స్టైల్లో వాళ్ళు మాట్లాడాల్సిందే. యాక్చువల్ స్కూల్లో కూడా మేమందరం హైట్ తక్కువ ఉండేటోళ్ళం. అప్పుడు తక్కువ. అప్పుడు ఏంటంటే ఇక క్లాస్ లో ఏదైనా సరే హైట్ బెలూన్ కట్టాలి, ఏది కట్టాలి, దామోదర్, కేకిరను, వీరారెడ్డి, నాగరాజు వాళ్ళు వెనక బెంచి కూర్చునేటోళ్ళు. ఇప్పుడు కూడా అక్కడ కూర్చున్నారు. ఇప్పటికీ వెనక బెంచి అలవాటు అంతే. సో ఓకే, లాస్ట్ గా మన యంగ్ డైనమిక్ మన శ్రీనివాస్ రెడ్డి సార్. యంగ్ డైనమిక్ ఎందుకన్నా అంటే సార్ ఆ రోజులు ఎలా ఉన్నారో అదే మీసాలు, అదే స్టైల్
ఇప్పుడు మన యంగ్ డైనమిక్స్ అని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పూర్వ విద్యార్థులు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నాకు బాగా చదువు ఉంది, అదేవిధంగా సుధాకర్ రెడ్డి సార్. నేను వచ్చేసరికి రావడం జరిగింది. అయితే మీకు 1 సంవత్సరమే నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను. కాదు నాకు చాలా సంవత్సరాల అనుభవం మీతో నాకు వచ్చింది. నేను బయాలజీ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యి జస్ట్ బీఈడి కంప్లీట్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో చేద్దామని ఎత్తుకుంటూ వస్తుంటే ఉద్యోగం వాణిజ్య స్కూల్ ఉందంటే స్కూల్లోకి వచ్చి జాయిన్ అయితే మేడం గారు నన్ను అంటే డెమో క్లాస్ తీసుకున్నారు. సరే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. మేడం గారు ఒకటే చెప్పారు, విజయ మేడం ఇంతకుముందు బయాలజికల్ సైన్స్ చెప్పేవాళ్ళు, సరస్వతి మేడం చెప్పారు, విజయ మేడం ఇంతకుముందు బయాలజికల్ సైన్స్ చెప్పేవాళ్ళు, బాగా చెప్పాలి మీరు అది అన్నారు. సరే నా శక్తి వంచన లేకుండా నేను బయాలజికల్ సైన్స్ క్లాస్ తీసుకుంటుంటే టెక్స్ట్ బుక్లో మొత్తం చదువుతుంటే ఇంకో 2-3 బిట్లు ఈ క్లాస్లో ఉన్న పిల్లలు ఎతికి ఫలాంది రాలేదు సార్, ఫలాంది ఏందని అడిగేవాడు. అంటే అంత షార్ప్గా అంత యాక్టివ్గా టెక్స్ట్ బుక్ బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి లెసన్ మొత్తాన్ని చదువుకొని వచ్చే విద్యార్థులు మీ తరగతిలో ఉన్నారు. అందుకోసం నేను 1 గంటన్నర ప్రిపేర్ కావాల్సి వచ్చేది. నేను చదివినా అదే చదివినా 1 గంట సేపు నేను, ఎందుకంటే నేను ఎక్కడ మిస్ అవుతానో, నేను ఒక పలానా బిట్టు చెప్పలేకపోతానేమో, మీరు నన్ను పట్టుకోవడం అంటే మిస్ అయితేమో వాళ్ళు చెప్పలేకపోతారేమో అని అలాంటి విద్యార్థులు మీ క్లాసులో ఉన్నారు. సరే మీరందరూ కూడా ఉన్నత స్థితిలో చేరుకుంటానికి కారణం ఆ విధంగా మీరు ఆ రోజు అంటే నాకు భలే హ్యాపీ అనిపించేది. అదేవిధంగా ఇంకా మాకు బిక్కన్ రాలేదనుకుంటా. ఇంకా వీళ్ళందరూ నాకు బాగా ఇదైతే బాగా టచ్లో ఉంది. నాగలక్ష్మి మా ఉద్యోగంలోకి వచ్చింది, మా గ్రూప్లోనే జాయిన్ అయిపోయింది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నత స్థితిలో జాయిన్ అయ్యారు. మంచిగా ఉంది, నాకు చాలా సంతోషం. అదేవిధంగా నేను అక్కడ నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్, మీ డాక్టర్ గారు మీ స్టూడెంట్ అని, ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి నన్ను సార్ రమేష్ గారు మీ స్టూడెంట్ అంటగా అంటాం. ప్లస్ స్టాఫ్లో మిగతా వాళ్ళు కూడా మంచిగా అంటే మంచి, నాకు ఊళ్ళో కూడా మాకు మంచి గ్రిప్పే ఉంది. మంచి అంటే మంచిగా పాఠాలు చెప్తాం కాబట్టి మాకు మంచి ఇదే ఉంది. అదేవిధంగా రమేష్ కూడా సర్వీసెస్ బాగా అక్కడ చేయడం చేసేవాడు. సరే మిగతా విద్యార్థులందరూ వారి వృత్తుల్లో కూడా బ్రహ్మాండంగా వ్యాపారంలో, రమేష్ నాయక్ వ్యాపారంలో సెటిల్ అయింది, మిగతా వాళ్ళు రకరకాలుగా సెటిల్ కావడం జరిగింది. సరే ఏ వృత్తిలో సెటిల్ అయినప్పటికీ కూడా మీరందరూ కూడా మనం 97-98లో ఉన్నటువంటి విద్యార్థులు అందరిలో కూడా వాళ్ళు నిబద్ధతతో కష్టపడి మంచి స్థితికి వచ్చారంటే ఆ రోజు మీరందరూ కూడా ఆ రోజుల్లో కూడా మీరు ఒక క్లాసులో అక్కడ మేము గద్దించమంటే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అంటే యూనిటీ ఉంది, ఆ యూనిటీయే నాకు ఇక్కడ కనపడుతుంది. మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టినా కానీ మీరందరూ గుంపుగా వచ్చేవాళ్ళు. కూడా మంచి విలువ అయింది అని ఆ రోజు నేను అనుకున్నా. అదేవిధంగా ఈనాటికి కూడా మీరందరూ అనేటువంటి విలువ అనేటువంటిది మీలో బాగా ఉందని, ఆ లక్షణాన్ని మేము కూడా గొప్పగా చెప్పుకుంటున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న బాధాకర సంఘటన ఏంటంటే, నేను అది శ్రావణంలో ఎక్కువ మార్కులు తెప్పియాలని ప్రయత్నం చేసేవాడిని. నా బయాలజికల్ సైన్స్లో నేను 50 మార్కులు పేపర్ 50 నెంబర్ 1 నాకు ఆత్మీయుడు అనుకోకుండా చనిపోవడం జరిగింది. మనం కాలాతీతంగా జరిగేటువంటి వాటిని మనం చేయగలిగేది ఏం లేదు. కానీ ఈ సందర్భంలో విద్యార్థి మిత్రులందరికీ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా నిబద్ధతతో మీరు చేసే పనిలో నిజాయితీతో నలుగురు మీ తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు నేను మంచిగా చూసుకునేవాడిని. సరే ఇప్పుడు లేదు మా తల్లిదండ్రులు, కానీ నేను మంచిగా నేను యాక్చువల్గా 8 మంది అన్నదమ్ములు ప్రేమగా చూసుకోవడం. ఎందుకంటే ఉపాధ్యాయుల తర్వాత అత్యంత ప్రభావితం చేసేది ఏంటంటే ఉపాధ్యాయులతో పాటుగా అదేవిధంగా మీ పిల్లలకు కూడా నీతి నిజాయితీ నేర్పండి. నిజంగా మేము ఎక్కడి నుంచో వచ్చి వాణిజ్య స్కూల్లో పనిచేసిన మీరందరూ మా గురించి గొప్పగా చెప్పుకుంటారంటే మా గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారు. అదేవిధంగా మీ విద్యార్థులు కూడా మరి ఈ అవకాశం మాకు ఈ విధంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇన్స్టెంట్ వల్ల సో వాడు ఈరోజు మిస్ అయ్యాడు.
సో అది సార్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఓకే, సో ఇప్పుడు దాకా ఇంకొక మన నిద్రపోయే అంకులు శ్రావణ్ కుమార్. ఓకే ఓకే, ఒకసారి మన మిత్రుడు పిక్కర్కి వెల్కమ్. మన మిత్రుల్ని పిలుస్తాను ఇక్కడికి వచ్చి మీ ఇంట్రడక్షన్ ఫస్ట్, మీ నేమ్తో స్టార్ట్ చేయండి. ఇక మీ ఇంట్రడక్షన్, మీరు తర్వాత మీ స్టేజెస్. ఆఫ్టర్ 10th వరకే మనం ఇక్కడ అందరికి తెలుసు. 10th తర్వాత మన జర్నీ 18 years తర్వాత మళ్ళీ ఇక్కడ కలిసాం కాబట్టి ఈ 18 years జర్నీ అంటే ఒక బాహుబలి 3 కథలాగా కాదు. మీ ఫీలింగ్స్, టీచర్లతో ఉన్న మీ స్మృతులు కానీ ఏదైనా సరే, అది ప్లస్ ఆర్ మైనస్, ఓపెన్ టు షేర్. సిట్టు వాళ్ళ దగ్గర ఉంటాయి. వైట్ సార్కి పుష్పగుచ్చాలు కోరుతుంది.